అంతరాంతరాలలో ఎక్కడో యశస్వి పట్ల బంధం ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే యశస్వి నాకు బంధువని, మనసులో ఎక్కడో అతనికి ప్రత్యేకంగా స్థానం ఉందని, అందువల్ల ఇలా జరుగుతోందంటారా? యశస్వికి మీకు మధ్య ఉన్నది జన్మజన్మల బంధం. రేపు తెల్లవారుజామునే పెళ్లి కదండి, అంచేత మిమ్మల్ని కూడా మాతో తీసుకెళ్దామని ఇంత రాత్రైనా మేము వచ్చాం. భద్రయ్య, పెళ్లి రేపు పొద్దునే కదా, నేను వచ్చేస్తానులే. తేజోమూర్తులారా, మిమ్మల్ని ఎందుకు పిలిచానో తెలుసుగా? తెలుసు. మెర్కబా ధ్యానంలో 16 శ్వాసలు పీల్చుకోవడం పూర్తయింది. అంతవరకే నేర్చుకున్నావు నువ్వు. ఇప్పుడు ఏం చెయ్యాలన్నది నీ ఆలోచన. అవును, ఇప్పుడేం చేయాలి? ఈరోజు ఎందుకో నా ఎనర్జీస్ చాలా బలంగా ఉన్నాయనిపిస్తోంది. అడుగు ముందుకేసి మెర్కబా ధ్యానంలో 17, 18, 19 శ్వాసలు పీల్చుకునేందుకు నేనిప్పుడు పూర్తిగా సిద్ధంగా ఉన్నాననిపిస్తోంది. కానీ ఎలా? 16వ శ్వాస తర్వాత ఏం చేయాలో సంఘమిత్ర గారు నాకు చెప్పలేదు. 16వ శ్వాస తరువాత ఏం చెయ్యాలో నీ అంతఃప్రేరణ చెప్తుందని చెప్పారుగా సంఘమిత్ర. అంతఃప్రేరణ? మీరే కదా నా అంతరంగం. నాలోని భాగమైన మీరే చెప్పాలి. పర్వాలేదే, తృష్ణలో గడుసుతనం కూడా ఉంది. మాటలతో మనల్ని కట్టేస్తోంది. చెప్తారా? సరే, అయితే నీ అరచేతులు 2 పైకి తిప్పి బొటన వేలుకి 2వ వేలు 3వ వేలు మృదువుగా తాకుతున్నట్టుగా పెట్టు. ఆ తరువాత మెర్కబా ధ్యానం కొనసాగించు. అయితే తృష్ణ, ఒక్క హెచ్చరిక. నువ్వింతవరకు చేసిన మెర్కబా ధ్యానంలో కలిగిన అనుభూతులు ఒక ఎత్తైతే, ఈ 3 శ్వాసలతో నీకు కలిగే అనుభూతులు మరొక ఎత్తు. అయ్యో, ఏమ్మా దెబ్బ తగిలిందా? ఏమ్మా బాగా దెబ్బ తగిలిందా? నొప్పిగా ఉందా?
పోనీ కాసేపు ఇలా కూర్చొని వెళ్ళు. ఉం? శ్రీదేవి, ఎక్కడికి వెళ్ళావు? ఇందాక నుంచి నీకోసం ఎదురు చూస్తున్నావు. ఆ? ఏంటి అలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదండి, అక్కడ ఆ అమ్మాయికి దెబ్బ తగిలితే హెల్ప్ చేశాను. తెలిసిందమ్మాయా? ఉహుం, తెలీదండి. అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారన్నమాట. బాగుంది అమ్మాయి ఎవరో గాని. సరే సరే పద. ఆ బావా, నువ్వు పక్కనే నిలబడి ఫోటో తీస్తాను. అలా కాదు బావా, మనం నలుగురం కలిసి ఒక ఫోటో తీయించుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, ఓ ఫోటో క్లిక్ చేసి పెట్టండి. ఇలా రామ్మా. రండి. బావా, ఫోటో బాగా వస్తుందంటావా? భలే వాడివే బావా. హలో. హలో, వీరు సుదర్శన్ రావు గారు, ఈవిడ సరోజిని, సుదర్శన్ రావు గారి మిస్సెస్. హలో. వీరు సరోజిని గారి అన్నయ్య. నా పేరు రాజారావు, తను నా ఉడ్బి శ్రీదేవి. మరి మీరు? ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి వస్తున్నారా? లేదండి, రాయపపాలెం నుంచి, శ్రీశైలం దగ్గరున్న రాయపపాలెం నుంచి. చాలా దూరం నుంచి వచ్చారే. ఎనీవే, వై డోంట్ యు జాయిన్ us? ష్యూర్. రండి రండి. పద బావా. ఇంతకీ మీ పేరేమిటో చెప్పనే లేదు? తృష్ణ. తృష్ణ, బ్యూటిఫుల్ నేమ్. థ్యాంక్ యూ. మీ పెళ్ళెప్పుడండి? నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాం. అంటే 80 జనవరిలోనా? ఎగ్జాక్ట్లీ, భలే బాగా గెస్ చేశారే. హైదరాబాద్ కనుక వెళ్ళేటట్టయితే చెప్పండి, మాతో వచ్చేయచ్చు. మ్మ్. వి హ్యావ్ ఏ కార్. థ్యాంక్స్. నాకు ఇక్కడ వేరే పనుంది, ఇక నేను వెళ్తానండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ది స్నాక్స్. ఓకే, నమస్తే. నైస్ మీటింగ్ యూ ఆల్. నైస్ గా ఆ, మనతో వెంటనే కలిసిపోయింది. అవును, మాట్లాడుతుంటే nice. కొత్తగా అనిపించట్లేదు. నాకు కూడా బాగా తెలిసిన మనిషిలాగే అనిపించింది. పేరు కూడా చాలా బాగుంది. అన్నయ్య, మీ కనుక అమ్మాయి పుడితే తృష్ణ అని పేరు పెట్టండి. పాప కాదమ్మా శ్రీదేవి, సరోజినికి బాబే కావాలట. బాబు పేరేమైనా ఉంటే సజెస్ట్ చెయ్యి. బావా,
భద్రయ్య, అమ్మాయి గారు, ఏ క్షణంలోనైనా వస్తారని మీకోసం నిన్నంతా ఎదురు చూస్తూ కూర్చున్నాం. మీరు లేకుండానే రాకుండానే పెళ్లి జరిగిపోయింది. మణమ్మని అత్తవారింటికి పంపిస్తున్నాను అమ్మాయి గారు. మీరు రాలేదని అందరం బాధపడ్డాం కృష్ణ గారు. అది అనుకోకుండా. మీరు కుదిర్చిన పెళ్లికి మీరే రాలేదని వచ్చిన వాళ్ళంతా ఒకటే ప్రశ్నలు. అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగిపోయింది. ఇంతకీ పెళ్లి బాగా జరిగిందా భద్రయ్య? అమ్మాయి గారు, మీరక్కడ లేకపోయినా మీరు జరిపించిన పెళ్లి గనక ఏ లోటు రాకుండా జరిగిపోయింది అమ్మాయి గారు. మీరు రాలేదనే బాధ తప్ప. శుభమా అంటూ అత్తవారింట్లో అడుగు పెట్టే ముందైనా మీ ఆశీస్సులు తీసుకోవాలని అమ్మాయిని అల్లుణ్ణి మీ దగ్గరికి తీసుకొచ్చాను అమ్మాయి గారు. ఇంతకీ కొత్త పెళ్లి కూతురు ఏమంటోంది? అమ్మాయి గారు, ఏంటిది మణమ్మ? అమ్మాయి గారు, నన్ను మర్చిపోయారు కదూ, అందుకే మీరు పెళ్లికి కూడా రాలేదు. లేదు మణమ్మ, హఠాత్తుగా వేరే పని వల్ల రాలేకపోయాను. అయినా పోన్లేండి, నేను వెళ్ళిపోతున్నానుగా. మిమ్మల్ని అడగడానికి నేనెవరిని? మీ ఇంట్లో పని పిల్లనేగా. క్షమించండి అమ్మాయి గారు. మణమ్మ, ఊరుకో. పన్నీటి జల్లులో తడవాల్సిన సమయంలో కన్నీరు పెట్టడం మంచిది కాదు. అమ్మాయి గారు, నేను మా అయ్య ఒకేసారి మీ ఇంటికి వచ్చాం. ఇన్నాళ్ళు మీతో పాటే మీ ఇంట్లోనే రోజులు గడిచిపోయాయి. మా కోసం మీరెన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు. కానీ మమ్మల్ని మాత్రం ఆ కష్టాలన్నిటి నుంచి గట్టెక్కించారు. మా బతుకుల్లో వెలుగు నింపి ఆ జీవితాలకు దారి చూపించారు. ఇంత చేసినా మేము మీకు కనీసం కృతజ్ఞత చెప్పుకునే అవకాశం కూడా మీరు ఇవ్వలేదు. మణమ్మ, నిన్న మొన్నటి వరకు అమ్మాయి గారు అంటూ వెంటపడి తిరిగి సందడి చేసిన పిల్లవేనా నువ్వు? పెళ్ళై అత్తవారింటికి వెళ్ళబోయేసరికి ఒక్కసారిగా ఎంత ఎదిగిపోయావు, ఒక్కసారిగా ఎంత నిండుదనాన్ని సంతరించుకున్నావు. వద్దమ్మాయి గారు, నన్నప్పుడే అంత పెద్దదాన్ని చేయకండి. నేనెప్పటికీ మీ మణమ్మనే. రవి, అమ్మాయి గారు ఆశీస్సులు తీసుకుందాం. రవి, ఏంటిది? విష్ యూ ఎ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్ అండి. ఇంతకీ సిరిపురం ఇంటికి ఎప్పుడు మారుతున్నారు? త్వరలోనే మీరు చేసిన సహాయంతో శ్రీశైలంలో బిజినెస్ ప్రారంభించబోతున్నాను. ఓ, వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మా మణమ్మ నిజంగా అదృష్టవంతురాలు. కృష్ణ గారు, ఇక మేము బయలుదేరుతామండి. మంచి టైం దాటిపోకుండా అమ్మాయి చేత పాలు పొంగించాలి. అలాగే. మణమ్మ, అమ్మాయి గారు, నేను ఎప్పుడైనా మీకు గుర్తొస్తానా? అమ్మాయి గారు, అమ్మాయిని అత్తవారింట్లో దిగబెట్టేసి నేను వచ్చేస్తాను అమ్మాయి గారు. అలాగే భద్రయ్య. తెల్లవారుజామునే లేచి వెళ్దామనుకుంటే మణమ్మ పెళ్లి జరిగిపోయింది. నిన్న తెల్లవారుజామున. ఎలా? కానీ ఎలా జరిగింది ఇదంతా? 36 గంటలు.
నేనెక్కడున్నట్టు? ఏం చేసినట్టు? చాలా చిత్రంగా అనిపిస్తోంది. 36 గంటల కాలం ఎలా గడిచింది? అంతా అయోమయంగా ఉంది. ఏమీ అర్థం కావడం లేదు. అయితే గుడి దగ్గర అమ్మా నాన్నల్ని, అత్తయ్య మావయ్యని చూడడం, వాళ్లతో మాట్లాడడం కల కాదా? నిజంగానే వాళ్ళని కలిశానా? బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్?